నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు. నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు. పాపాన్నే కాదు, పాపం వల్ల వచ్చిన ఆ గిల్ట్ని కూడా నువ్వు సప్రెస్ చేసుకోలేవు. అది ప్రతిసారి నీకు చూపిస్తూనే ఉంటుంది, ఇదిగో నువ్వు పలానా కదా. కొన్నిసార్లు కొంతమందిని విమర్శిస్తూ ఉంటే మన దేశంలో సామెత ఉంది, ఒకటి వైపు 1 వేలు చూపిస్తే నీ వైపు 4 వేళ్ళు ఉంటాయి. లోపల ఓ స్వరం నీతో మాట్లాడుతుంది, ఏంటి నువ్వు కూడా అదే కదా, ఏంటి అలా అంటున్నావు? ఓ స్వరం నీతో నువ్వు ఆ స్వరం నోరు మూయలేవు. ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు ఎవరివి అంటే, ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వు ఎవరివో అదే నువ్వు అంటాడు. హూ యు ఆర్ ఈజ్ వెన్ నో వన్ ఈజ్ లుకింగ్. ఎవరు మనల్ని చూడనప్పుడు మన అస్సలు మనిషి బయటకు వస్తాడు. అపరిచితుడు అంటే విక్రమ్ కాదండి, ప్రతి మనిషిలో అపరిచితుడు ఉంటాడు. వాడు తొంగి చూస్తాడు, జడలు విరబోసుకుంటాడు. అపరిచితులు ఎందుకున్నారంటే ప్రతి మనిషిలో మనకి దేవుడు అపరిచితుడు అయ్యాడు కాబట్టి.